విద్యుత్ ఛార్జీల పేరుతో కోట్ల రూపాయల భారాన్ని పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిందని నెల్లూరు వైసీపీ సీనియర్ నేత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రజల పక్షాన పోరాడతామని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ మునీంద్ర ఫేస్ టు ఫేస్. నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అయితే దీనిపైన ఏం డిమాండ్ చేస్తున్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంటున్నాను. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈరోజు నిరసన కార్యక్రమాల్లో భాగంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? వైఎస్ఆర్సీపీ చేసే కార్యక్రమం కాదు, ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, నిరసనని వైఎస్ఆర్సీపీ తరఫున వారి ముందుండి ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంది. ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక జన ప్రవాహం ఎక్కడా కూడా చూడనటువంటి, కేవలం 6 నెలల్లోనే ఇట్లాంటి విప్లవం అన్నది ఎక్కడా కూడా చూడం. మరి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఈరోజు రోడ్డును పడ్డారు. ఎందుకంటే సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి పవర్ బిల్ అనేది ఇబ్బంది అవుతుంది. అటువంటిది 15,000 కోట్లు పెంచాడు. సో దాన్ని భరాయించలేక ఈరోజు మహిళలు కానీ మగవారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు మీదకి వస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ తరఫున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులు ఈ కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే ఈరోజు 15,000 చిల్లర కోట్ల రూపాయలని అదనంగా ఆయన వడ్డించాలనుకుంటా ఉన్నారో సామాన్యుల మీద, వాటన్నిటి కూడా విత్డ్రా చేసుకోవాలా. ఆయన ఇచ్చినటువంటి హామీ, నేను ఛార్జీలు పెంచను, తగ్గిస్తానని చెప్పారు. తగ్గించకపోతే తగ్గించకపోయారు. ఉన్న ఛార్జీలను పెంచకుండా ఉండాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ తరఫున నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ పోరాటం అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? డెఫినెట్గా ఈ విప్లవం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. డెఫినెట్గా ఆయన మనసు మార్చుకుంటాడు అనుకుంటాం. మనసు మార్చుకోకపోతే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఈ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. అదేవిధంగా ఏదైతే పెరిగిన ఛార్జీలను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.